మనం కొన్నిసార్లు ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లో రూ. 2, రూ. 12, రూ. 18 అలా తక్కువ అమౌంట్ పే చేసి, ఎక్కువగా ఫుడ్ గాని, వైఫై గాని, కాఫీ, టీలు, డ్రింకులు, ఫ్రూటీలు అలా చాలా వరకు రెస్ట్ తీసుకొని ఆ ప్లేస్‌ని ఎంజాయ్ చేస్తున్నాం. సో, చాలా అమౌంట్ నియర్లీ 1000, 1500 ఖర్చవ్వచ్చు. బట్ మనం అంత పే చేయము. సో, అలాంటి టైంలో బ్యాంకోడు పే చేస్తున్నాడు. బట్ మన కోసం బ్యాంకోడు ఎందుకు పే చేస్తున్నాడు? వాడికి ఎలా ఇది హెల్ప్ అవుతుందంటే, దీనివల్ల ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనం కార్డ్ యూసేజ్ అనేది పెంచుతాం. ఆ కార్డ్‌కే మనం స్టిక్ అవుతాం. ఎక్కడ ఏం కొన్నా, ఏం చేసినా, ట్రాన్సాక్షన్స్ చేసినా ఆ కార్డ్‌నే స్వైప్ చేస్తాం. సో, అలా స్వైప్ చేసిన ప్రతిసారి వాడికి 1-3% వరకు కమిషన్ ఎళ్తది. అంటే మనం ఎంత ఎక్కువ ఖర్చు చేస్తే బ్యాంకోడికి అంత ఆదాయం అనమాట. సెకండ్‌దేంటంటే జాయినింగ్ ఫీ అని, యాన్యువల్ ఫీ అని చెప్పి మన దగ్గర నుంచి అమౌంట్ డిడక్ట్ చేస్తుంటాడు. అది వీడికి ఈ లాంచ్ ఖర్చుల్లో కవర్ అయిపోతుంటదనమాట. థర్డ్ థింగ్ ఏంటంటే, ఈ కార్డ్‌ని మనం మెయింటైన్ చేస్తూ ఎప్పుడైనా బయట ఎక్కడ మనీ దొరకకపోతే పర్సనల్ లోన్ అని, ఇంకా ఏదైనా లోన్స్ అని మనం ఆ బ్యాంక్‌లోనే తీసుకోవడానికి మనం చూస్తాం. అలానే వీళ్ళేంటంటే ఎయిర్‌పోర్ట్ లాంచ్ వాళ్ళతోనే ఒక అగ్రీమెంట్ తీసుకుంటారనమాట. మనం ఏమనుకుంటామంటే రూ. 1000 ఫుడ్ తిన్నాం అనుకుంటాం. బట్ వాళ్ళు 200-300 మాత్రమే పే చేస్తారు. సో, అలా కొన్ని అగ్రీమెంట్స్ తీసుకుంటారు. ఫైనల్‌గా ఇక్కడ కంక్లూజన్ ఏంటంటే, మనం ఇలా చేయడం వల్ల బ్యాంకోడికొచ్చే లాభం ఏంటంటే, మనం కార్డ్ యూసేజ్ అనేది పెంచుతాం. ఇంకా వేరే బ్యాంక్‌కి గూడా చేంజ్ అవ్వాలి అని మనం అనుకోము. యాన్యువల్‌గా కొన్ని ఫీజెస్ కూడా కట్ అవుతుంటాయి వాడికి. సో, ఇదే మెయింటైన్ అవుతూ ఉంటది కాబట్టి, ఇది ఫైనల్‌గా విన్ టు వన్ సిట్యుయేషన్స్ అనమాట. మనకి లాభం, వాడికి లాభం. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ముందే తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. లేదా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం సబ్స్క్రైబ్ ద ఛానల్.